చంద్రుడు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో. ఆయన పూర్వనామధేయం విచార శర్మ. ఆయన వేదం చదువుకునేవాడు. ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు. ఆవుల్ని కాసి ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామనేది రక్షించడానికి మనని పొడుస్తుంది. తప్పు వాడిది. వెడితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు. ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదం చదువుకున్నవాడేమో, జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో, ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట. లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాలట చెంబుడు పాలిచ్చి ఆవులు 4 బిందెల పాలిచ్చేయడం మొదలెట్టాయి. వాటికి అలా ఇంటికెళ్లి యజమానులకు పాలిస్తే తృప్తి పోయింది కొన్నాళ్ళకి. మనం యజమానులకు ఇవ్వడం ఏమిటి? మహానుభావుడు మనని పోషిస్తున్నవాడు విచార శర్మ. ఆయన ఏం చేసేవాడు? ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్నాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవి. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసుర సంధ్య వేళ అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు. చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికి ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. ఆయన వెళ్లి ఊళ్ళో చెప్పాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ విచార శర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచార శర్మ తండ్రిని పిలిచారు. యచ్చన దత్తుడు అని పేరు ఆయనకి. ఆయన్ని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు. ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దిక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి. మహాగ్రహం వచ్చి, నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు. వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు.